విసన్నపేట పట్టణంలో వికాస్ కాలేజీ దగ్గర అవిన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన తెలుగూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు. హాస్పిటల్ ప్రారంభం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన డాక్టర్ కంటే సాగర్ సార్ రెడ్డి గారు రండి. రమేష్ గారు పేరు వినపడుతుందంటే ఇలాంటి వాడి వల్లే. ఇట్లాంటి మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ నా శుభాభివందనలు. ఈరోజు జూన్ 23, 2025 సో మొట్టమొదటిసారిగా ఒక 30 పడకల అత్యాధునిక హాస్పిటల్ ఈరోజు మన విసన్నపేటలో వికాస్ కాలేజ్ రోడ్లో ప్రారంభించుకుంటున్నాము. సో నేను డాక్టర్ కంటే సాగర్, ఎండి జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ అండ్ షుగర్ స్పెషలిస్ట్. తను నా వైఫ్ అఖిల రావిపాటి, ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ, గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్. తనకు అట్రాక్ట్ సర్జన్ యాక్చువల్లీ. సో విసన్నపేట చుట్టుపక్కల ప్రజలందరికీ సో చాలా ప్రాబ్లం వల్ల అన్ని సీరియస్ కండిషన్స్ కానీ, మన క్రానిక్ డిసీజెస్ కానీ, ఫీవర్ కేసులు కానీ, ఇవన్నీ ఏమైనా సీరియస్గా ఉంటే దూర ప్రాంతాలకు విజయవాడ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో మేము ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేవని ఆలోచించి సో మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేద్దాము, ఇక్కడ సర్వ్ చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఒక 30 పడకల హాస్పిటల్ అత్యాధునిక సేవలతో ప్రారంభిస్తున్నాం. నా వైఫ్ కెటరాక్ట్ సర్జరీస్, తర్వాత ఐ రిలేటెడ్ డిసీజ్ అన్నీ ట్రీట్ చేస్తారు. సో we are ready to serve the people of Visnupeta in and around Visnupeta. So we are very thankful to you all. మాకు ఇలా పబ్లిసిటీగా మాకు ఇట్లా ప్రజలకి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. మామూలుగా సీజన్స్లో విష జ్వరాలకి వీటన్నిటికేంటంటే కొంచెం కండిషన్ బాగలేదన్నా, కొంచెం సీరియస్గా ఉందా అన్నా కానీ విజయవాడకనో లేకపోతే హైదరాబాద్కనో షిఫ్ట్ చేయమని అంటారు. సో మేమేంటంటే ఏదైతే ఇక్కడ విజయవాడ కానీ లేకపోతే వేరే ప్లేస్కి వెళ్తే కానీ పేషెంట్కి బర్డెన్ అవుతాం. సో ఖర్చు అనేది మామూలుగా ఇక్కడ మన చుట్టూ ఉండేవాళ్ళు నిరుపేదలు. సో వాళ్ళకి తక్కువ ఖర్చులో మనం మంచి ఆధునిక వైద్యం అందించడానికి ప్రిపేర్ అయ్యి ఇక్కడ మనం సర్వ్ చేయాలనే ఉద్దేశం ఇక్కడికి వచ్చామన్నమాట. సో మా ఐసీయూలో అన్ని ఆక్సిజన్ కానీ నియత తొందరలో ఒక డయాలసిస్ యూనిట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అన్ని రకాల శుక్లాల ఆపరేషన్, తర్వాత కంటికి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తారు. సో బీపీ, షుగర్ దానికి కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరూ విజయవాడకి వెళ్ళాల్సి వస్తుంది. సో అది కూడా మనం ఆపేసి మన దగ్గరలో ఉన్న వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళ బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళ ఎకనామికల్గా మనం ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఆ ఉద్దేశంతో కూడా మనం హాస్పిటల్ ఇలా స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మనం బెస్ట్ సర్వీసెస్ తక్కువ రేట్లో అందించడం అనేది మా ఉద్దేశం. సో మీరు అందరికీ ప్రజలకి రీచ్ అయ్యి వాళ్ళకి తక్కువ డబ్బులో
మనం డిసీజ్ అన్ని తగ్గించి వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దట్టు మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి మాకు ఆశీర్వాదాలు అందించారు. దానికి కూడా మాకు మా తరపున ఆయనకి చాలా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన మీడియా ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, అందరికీ, రాజకీయ నాయకులందరికీ, ఎడ్యుకేటర్స్, మన రెడ్డి గారికి, వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్, సో అందరికీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.